ఇది కేవలం ఒక మ్యాచే కాదు. ఇది కోట్ల మంది భారతీయుల కలల సాకారం. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఈ రోజునే భారత్ క్రికెట్ చరిత్రలో మరుపురాని రోజు. ఏప్రిల్ 2, 2011 ముంబైలోని వాంఖడే స్టేడియం. భారత్ వర్సెస్ శ్రీలంక ఫైనల్ మ్యాచ్. కోట్లాది మంది అభిమానులు గుండెలు ఒక్కసారిగా అదిరిపోయిన రోజు. ఆ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 274కి 6 వికెట్ల స్కోర్ చేసింది. మహేల్ జయవర్ధనే మెరుపులాంటి సెంచరీ చేశాడు. కానీ భారత్ ఆరంభంలోనే ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వికెట్ కోల్పోయింది. టెండూల్కర్ కూడా త్వరగా అవుట్ అయ్యాడు. భారత్ అభిమానులు గుండెల్లో ఉత్కంఠ పెరిగింది. కానీ అప్పుడే గౌతమ్ గంభీర్ ఆయన ఆత్మవిశ్వాసంతో 97 పరుగులు చేసి మ్యాచ్ నిలబెట్టారు. ఆ తర్వాత కెప్టెన్ ఎంఎస్ ధోని క్రీజ్ లోకి వచ్చి తన సూపర్ కూల్ బ్యాటింగ్ తో భారత జట్టును విజయానికి చేరువ చేశారు. ఇండియా నీడ్స్ 4 runs to win. Nuwan Kuleshwar bowls. Dhoni goes for a big shot and it's a 6. MS Dhoni finishes off in the style. India lift the World Cup after 28 years. ధోని అదిరిపోయే 91 నాట్ అవుట్ చేసి భారత్ ని గెలిపించాడు. ఆ సిక్సర్ ని మేము మర్చిపోలేం, మీరు మర్చిపోలేరు. ఈ రోజు ఆ జ్ఞాపకాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు మ్యాచ్ చూసారా? మీ ఫీలింగ్స్ కామెంట్ లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన మిత్రులతో ఆ మధుర జ్ఞాపకాలను పంచుకోండి.